నమస్కారం అండి. నేటి కమ్మని కథ పేరు కోపం తగ్గే మందు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. కృష్ణాపురం గ్రామంలో కేశవానంద అనే స్వామీజీ ఉండేవాడు. ఒకరోజు ఆయన దగ్గరికి రమణ అనే యువకుడు వచ్చాడు. రాగానే ఆయన కాళ్ళపైన పడి, అయ్యా, నాకు కోపం చాలా ఎక్కువ, మాటలు కటువుగా ఉంటున్నాయి, దాంతో అందరితోనూ పోట్లాడుతున్నాను, ఇంట్లోనే కాదు ఊర్లోనూ నన్ను అందరూ ద్వేషిస్తున్నారు, నేనేం చేయాలి అని అడిగాడు. అప్పుడు స్వామీజీ, నీ కోపం తగ్గాలంటే నువ్వు మెడలో అసలైన పులిగోరి వేసుకోవాలి. మన పక్కనే ఉన్న అడవిలో ఒక ముసలి పులి ఉంది, దాని దగ్గరికి వెళ్ళి నేను పంపానని చెబితే అది నిన్నేమీ చేయదు, వెళ్ళి తెచ్చుకో అన్నాడు. ఆ తర్వాత ఉదయమే కేశవ అడవికి వెళ్ళాడు. బక్క చిక్కిన ముసలి పులి దగ్గరకు వెళ్ళి స్వామీజీ పేరు చెప్పాడు. దాంతో అదేమీ చేయలేదు, కానీ నాకు వయసు అయిపోయింది కాబట్టి వేటాడలేకపోతున్నా, కాబట్టి నాకు ప్రతిరోజు ఆహారం తెచ్చి పెడితే గోరు ఇస్తాను అని చెప్పింది. అప్పటి నుంచి కేశవ ప్రతిరోజు దానికి మాంసము, చేపలు తీసుకుపోవడం మొదలుపెట్టాడు. రోజంతా దాంతోనే ఉండేవాడు. కళ్ళు కూడా లేని, పైకి కూడా లేవలేని దాన్ని చూసి జాలిపట్ట మొదలుపెట్టాడు. దాన్ని ప్రేమగా దగ్గరకు తీసుకునేవాడు. ఒకరోజు పులి కేశవతో, నేను చనిపోయే సమయం వచ్చింది, చనిపోయాక నా గోళ్ళు తీసుకెళ్ళు అని చెప్తూ కన్ను మూసింది. కేశవ దాన్ని మరణాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. స్వామీజీ దగ్గరకు వచ్చి ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు. ఒక జంతువు చనిపోయిందనే ఇంతలా ఏడుస్తున్నావు కదా, అదే సానుభూతిని, ప్రేమని నీ చుట్టూ ఉన్న మనుషుల మీద చూపించు కేశవ. మనసు లోపల ప్రేమ, జాలి ఉంటే సరిపోదు, దాన్ని చూపాలి. అలా చూపడం మొదలు పెడితే నీ కోపము తగ్గుతుంది, నిన్ను అందరూ ప్రేమిస్తారని చెప్పాడు. అప్పటి నుంచి కేశవ ఎదుటి వాళ్ళ ఇబ్బందుల్ని పట్టించుకుంటూ సౌమ్యంగా మాట్లాడటం నేర్చుకున్నాడు. అందరి బంధువు అనిపించుకున్నాడు. సమాప్తం.